ఐశ్వర్యము మాయావులైన మానవులకే ఉన్నాయి. ఈశ్వరుడు ప్రత్యక్ష ప్రమాణానికి సాధ్యుడు కాడు, అనుమాన ప్రమాణానికి కూడా కాడు. అంతేకాదు ఆగమ ఉపమానార్థ ప్రతిప్రాణ ప్రమాణాలు వేదికి ఈశ్వరుడు సాధ్యుడు. నేత్ర గోచరం కాని పదార్థాలు సాక్షాత్తుగా ఎరగగలవాడు లేడు. కనుక నిత్యాలు అపౌరుషేయాలు అయిన వేదాల వాక్యాల మూలంగా వచ్చిన పదార్థ ధర్మాది స్వరూపాన్ని వివేచించటమే ముఖ్యత. కనుక ముందు ఋగ్యజుస్సామాధర్వ వేదాలను పఠించి ఆ తర్వాత సద్విద్య ఎరగాలి. తమ అనేటువంటి జిజ్ఞాస అలవరుచుకొని వేదోక్త విధానంలో పఠించాలి. వేదోక్త విద్యుక్త ధర్మమే నోదన అనే ఈ మతంలో ప్రత్యక్షం, అనుమానం, ఉపమానం, శాబ్దం, అర్థాపత్తి, అభావం అనే 6 ప్రమాణాలు. ప్రత్యక్షం ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం, అవ్యభిచారికం, వ్యవసాయాత్మకం, వ్యపదేశ వివర్జితం అనే జ్ఞానం ఏది ఉందో అదే ప్రత్యక్షం. ఇంద్రియార్థ సన్నికోష్మత్వం అంటే ఇంద్రియాల యొక్క వస్తువు యొక్క సంయోగం వల్ల అలాంటి పుట్టిన జ్ఞానం. అవ్యభిచారిక అంటే మరొక జ్ఞానం చేత మరొక విధంగా భాషింపబడని అన్నది. ఉదాహరణకు ముత్యపు చిప్ప మొక్కను వెండి అనుకొని భ్రమించడం వ్యభిచారం. అలాంటి భావన లేకపోవడం అవ్యభిచారం. వ్యవసాయాత్మకం అంటే వ్యవహార సాధన, వ్యవహారానికి ఉపయోగపడి. వ్యవదేశ నిర్జితం అంటే వివర్జితం అంటే విపర్యరహిత, మార్పు లేనటువంటి. ఈ లక్షణాలన్నీ బట్టి జ్ఞానమే ప్రత్యక్షం. అనుమానం, ఈ అనుమానం 3 రకాలు. పూర్వపద అనుమానం, శేషపద అనుమానం, సామాన్యతో దృష్ట అనుమానం. కారణం చేత కార్యాన్ని అనుమానించడం పూర్వపద అనుమానం. 9 ఎనుబోతు, పాము, తమాల వృక్షం ఇది సహజంగా నల్ల పదార్థం. ఇలాంటి నలుపు కల మేఘాలను బట్టి వర్షం కలుగుతుంది ఊహించటం పూర్వపద అనుమానం. వీటికి విరుద్ధంగా కార్యం చేత కారణం ఊహించడం శేషపద అనుమానం. ఉదాహరణ, ఈ నది వరదతో ఉన్నది, బహుశా కొండల మీద బాగా వర్షం పడి ఉండొచ్చు. ఇక సామాన్యత్వ దృష్ట ఉపమానం అంటే మనం సర్వసామాన్యంగా చూసే విషయాలను బట్టి కార్యాన్ని ఉదాహరణ, దేవదత్తుని దేశాంతర ప్రాప్తి ఎలాగో సూర్యుడి యందు కూడా అలాగే. అంటే దేవదత్తుడనేవాడు మహిష్మతీపురం నుండి బయలుదే ఉజ్జయిని చేరినట్టే తూర్పున సూర్యుడు ఉదయం సాయంకాలం అస్తాద్రి చేత సూర్య గమనాన్ని మనకు చూడలేం. అయినా సామాన్యములుగా నెట్టులు ఇలా ఊహిస్తాం. ఉపమానం తెలియబడని అర్థాన్ని ప్రసిద్ధ ధర్మసాధర్మ్యాల వల్ల జ్ఞాపనం చేసే ఉపమానం. స్త్రీ పురుషులకు 16 అధ్యాయాల్లో కలవు. కానీ అందు మొదటి 12 అధ్యాయాలే ప్రసిద్ధాలవడం. కొందరు చివరి 4 అధ్యాయాలు జైనివి రాసినవి కాదని అంటారు. సంకర్షకాండ అనేటు పేర ఈ 4 అధ్యాయాలు కూడా జైమిని చేసినవే అని అంగీకరించి ఉపవర్షుడు, భావదాసుడు, దేవస్వామి, రాజచూడామణి దీక్షితుడు, భాస్కరరాయ మఖి మొదలైన వ్యాఖ్యాతలు వీటికి వ్యాఖ్యానాలు రాశారు. కుమారుల భట్టాదులు మొదటి 12 అధ్యాయాలకి నిబంధనలు. ప్రథమాధ్యాయంలో ధర్మానికి గల ప్రమాణాలన్నీ వివరింపబడి, 2లో భేదం, ధర్మాధర్మ భేద రూపం చెప్పబడి, 3లో అంగత్వం, 4వ అధ్యాయంలో ప్రయోజభావం, 5లో క్రమంగా కర్మకు గల సంబంధం, 6లో అధికారం, యజ్ఞకర్తకి ఉండాల్సిన అర్హతలు, 7లో 8 అధ్యాయంలో అతిదేశ, కర్మ సాదృశ్యం, కర్మ సమన్వయం మొదలైన వివరణ, 9లో ఊహ, 10వ అధ్యాయంలో బాధ, 11వ అధ్యాయంలో తంత్రం, 12వ అధ్యాయంలో ప్రసంగం చెప్ప.
సంకర్షణ కాండ అనే చివరి 4 అధ్యాయాలు వైదిక యాగంలోని దేవతాది వివరణాలు. అందుచేత ఈ భాగాన్ని దేవతాధ్యాయం అంటారు. పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస ఇవి రెండే కాక ఉపవాస మీమాంస అనే 3వ భాగం ఉపాసనా మీమాంస. ఇది అంగీర మహర్షి పని. ఇందు జీవతత్వం చిజ్జడగంధాత్మకం, అనాది జీవులకు ప్రభుత్వం, కర్తృత్వం, భోక్తృత్వం ఇవి సత్య. గ్రంథుల నుండి విడిపడటమే మోక్షం, జడగ్రంథి సంబంధమే సంసార. జీవుల జడ సంబంధం వీడుట వలననే ముక్తికరు. ఈశ్వరులకు మాయా సంబంధం వల్ల కర్తృత్వం వ్యవహారంలో వచ్చి మాయ పరమేశ్వరుడి శక్తి స్వరూపమే. ఇది ఈశ్వరుడి కంటే భిన్నం. ఇది సృష్టి కాలంలో భేదభావం పొంది అఘటన ఘటనా సమర్థమై విచిత్ర జగత్తును సృష్టిస్తోంది. సృష్టి కాలంలో ఈశ్వరుడికి మాయకు భేదం, తుదభావంలో అభేదం, జీవనాత్మం జీవేశ్వర భేదం ఇవి కల్పిత. సాలోక్య, సామీప్య, సాయుజ్య, సారూప్యాలని ముక్తి 4 విధ. ఈ మతంలో సృష్టి, ప్రళయం, అంగీకృత, ప్రత్యక్షం, అనుమానం, ఉపమానం, శాబ్దం, అర్థావత్, అనుపలబ్ధి ఇవి ప్రమాణాలు. ఇందు 6 ఉన్నాయి. జైమినీయ గ్రంథాలు. జైమిని మహర్షి చతురధ్యాయాలు సంయుతమైన ఒక అపూర్వ జ్యోతిష గ్రంథం రాశారు. ఛాందోగ్యానువాదం అనే ఒక తంత్ర గ్రంథాలు. జైమినీయ శ్రౌత సూత్రం, జైమినీయ గృహ్య సూత్రం అనే ధర్మశాస్త్ర గ్రంథాలు కర్త అని తెలుసు. స్మృతి మీమాంస అని యమధర్మశాస్త్రానికి ఇతడు కర్త అని అపరార్కుని ఆజ్ఞ యాజ్ఞవల్క్య బ్రహ్మసూత్ర నిబంధనం కలదు. దీంతో జైమినైపోయాడు. రేపు దేవల మహర్షి.